కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా మీ నియోజకవర్గాలలో కాస్త పేద విద్యార్థులని ఆదుకునే ప్రయత్నం చేయండి. రేపటి తరాలకు ఈ పేద విద్యార్థులే కదా ఇప్పుడున్న ఈ ఈ జనరేషన్ మొత్తం పోతే రేపటి తరానికి ఇటువంటి టాలెంటెడ్ పిల్లలే కదా మనకు కావాల్సింది. వీళ్ళని వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి కదా. ఇప్పటికే విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనమైంది. కొద్దిగా చదువుకున్నోని కాస్త ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని మనం బయటకు తీసుకువచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దాదాపు ఎంతమందికి అంటే 189 మందికి పిల్లలకు 15,000, 10,000, 7,000 దాదాపు 21 లక్షల రూపాయలు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా ఉండే ప్రయత్నం చేసిండు. చాలామంది ఫౌండేషన్స్ పెట్టుకుంటారు కదా, ఆ పనికిరాని ఫౌండేషన్ లేనికి ఇటువంటి ఫౌండేషన్ పెట్టుకుంటే పనికొచ్చే పని చేస్తే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకోళ్ళు తయారవుతారు. చాలామంది ఫౌండేషన్స్ పెట్టుకుంటారు, ఆ ఫౌండేషన్స్ దేనికి పనికిరావు. ఆ ఫౌండేషన్ పేరు చెప్పుకుంటారు, ఎన్ఆర్ఐల నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటారు. సో ఒకసారి చూడొచ్చు, చాలామంది పేద విద్యార్థులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సో వాళ్ళకు 15,000, 10,000, 7,500 ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఆయన ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. మీరు అనుకోవచ్చు చాలామంది అరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిండా, బండి సంజయ్ కుమార్ చేసిండా, చాలామంది చేసారు కదా అంటే ఎవరైనా వేసి దయచేసి నాకు పంపించే ప్రయత్నం ఏంటి, వాళ్ళను కూడా పొగిడే ప్రయత్నం చేస్తా. మంచి పని చేస్తే ఎవరైనా పొగడాల్సిందే, తప్పు చేస్తే బాజాప్తా తిట్టాల్సిందే. రేపు పొద్దుగాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా తప్పు చేస్తే మరి ఇబ్బంది పనులు చేస్తే బాజాప్తా ఫస్ట్ నేనే మాట్లాడతా. బండి సంజయ్ కుమార్ కరీంనగర్కి ఏమైనా ఇబ్బంది పెడితే 100% నేనే మాట్లాడతా. ఇట్లా మాట్లాడితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అమ్ముడు వేయండు. లేకపోతే బండి సంజయ్ కుమార్కి సపోర్ట్ చేస్తూ ఉండు, బండి సంజయ్ కుమార్కి అమ్ముడు వేయండు. ఈ ప్రచారం 100% జరుగుతుంది. మీరు ఎన్నని అనుకోండి, రేపు పొద్దుగాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా తప్పు పని చేస్తే మీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడితే ఫస్ట్ కాల్ నాకే వేయండి, ఫస్ట్ మెసేజ్ నాకే పెట్టండి. బాజాప్తా మాట్లాడకపోతే అప్పుడు రాము అమ్ముడు వేయండు. లేకపోతే రేపు పొద్దుగాల కరీంనగర్ పరిధిలో బండి సంజయ్ కుమార్ ఏమైనా ఇబ్బంది పెడితే నాకు ఒక మాట చెప్పండి. బండి సంజయ్ కుమార్ గారి గురించి నేను మాట్లాడకపోతే బండి సంజయ్ కుమార్కి పక్కా తెలంగాణ రాము అమ్ముడు వేయండి అని ఒక మాట చెప్పండి, నేను దానికి ఒప్పుకుంటా.